ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు. కనీసం ఒక బిడ్డ అంటే 14 సంవత్సరాల ఆడబిడ్డకు నాశనం అయిపోతే ఎలా ఊరుకుంటామని ఊగి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు, ఇన్వెస్టిగేషన్ చేయించలేదు, నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు చేయలేదు. అలాగే అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒక ఫీమేల్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఉన్నటువంటి వారితో ఒక ఇన్వెస్టిగేషన్ చేయించారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేశారంటే 2018లోనే ఇన్కంక్లూజివ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఒకవైపు డిఎన్ఏలు టాలీ కాలేదని, స్పర్మ్ రెమినెంట్స్ లేవని, ఇంకో ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆటాప్సీ రిపోర్ట్స్లో స్పర్మ్స్ దాని యొక్క రెమినెంట్స్ ఉన్నాయని ఇలా కాంట్రడిక్టరీ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. జనసేన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదు, లేకపోతే అది తెలియలేదంట అని ఎవరో చెప్పారని చెప్తారు. అసలు ఆ విధంగా ఎవరు చెప్తారు? వాళ్ళిద్దరు ఇప్పుడు సిబిఐ కానీ లేకపోతే ఎస్ఐటి కానీ వీళ్ళిద్దరు ఏం పక్క ఇళ్ళు కాదు కదా, ఇలాగంట అలాగంట అని కబుర్లు చెప్పుకోవడానికి. అక్కడ జరిగింది ఏమిటంటే 5 మెన్ కమిటీని వేశారు. ఆర్డీఓని, పోలీసు వాళ్ళని, మెడికల్ వాళ్ళని, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరినీ కలిసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం చెప్పింది అంటే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మగవాళ్ళ అందరి డిఎన్ఏలు తీసుకుని ఆ పాపకు సంబంధించిన స్పర్మటోజోవాస్ ఏవైతే ఉన్నాయో వాటి డిఎన్ఏతో ఏదైతే మ్యాచ్ అవుతుందో చూడండి అని ఆ కమిటీ చెప్పింది. కానీ అప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలాంటి పని చేయలేదు, డిఎన్ఏలు సేకరించలేదు, వాళ్ళకి ఎవరితో మ్యాచ్ అవుతుందో చూడలేదు, పైగా ఎక్యూజ్డ్తో మ్యాచ్ కాలేదని చెప్తున్నారు. అసలు ఎక్యూజ్డ్ డిఎన్ఏ తీసారా లేదా, ఆ డిఎన్ఏతో ఇది మ్యాచ్ చేశారా లేదా అన్నదానికి కూడా ఎక్కడ కూడా కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు. మరొక విషయం ఏమిటంటే అసలు డిఎన్ఏలు సేకరించడం అనేది ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ డైరెక్ట్గా చేయలే, కోర్టుకు వెళ్ళి కోర్టుని అడిగి చేసినాడు. ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు ఏమేం కావాలన్నది ఆ టీం చేస్తుంది కదా, దానికి కోర్టులో అప్లికేషన్ వేసి మేము డిఎన్ఏలు సేకరించవచ్చా అని అడగాల్సిన అవసరం లేదు. అయినా కూడా చేశారు. 17 నుంచి 19 వరకు 2 సంవత్సరాలు తాత్సారం చేసి ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయలేదు, నేరస్తులు ఎవరో గుర్తించలేదు, కనీసం అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సినటువంటి భృతి కూడా ఆ కుటుంబాలకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో మాత్రం హామీలు ఇచ్చారు, మేము అందరం చేస్తామని. అయితే ఈ గౌరవ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లను విభజించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీతోనూ కమ్యూనిస్టులతోనూ కలిసి వారి కోసం సపరేట్గా ఒక అలయన్స్ చేసి వారిని మళ్ళీ గెలిపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అది విఫలమైపోయింది. ఆ తర్వాత అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే చేయగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వం